హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మునగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి కూడా వీడియోలో అయితే చెప్తాను. ఇక ఫస్ట్ అయితే ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను తీసుకున్న మునగాకు మాత్రం చాలా డ్రై అయిపోయింది. నేను ఫ్రెష్దే తెచ్చుకున్నాను. పొడి చేసేలోపు డ్రై అయిపోయింది. మీరు ఫ్రెష్ దాంతో అయినా ఫ్రెష్గా తెచ్చుకున్న మునగాకు అయితే వాటర్లో మంచిగా వాష్ చేసేసి కొద్దిసేపు అయితే ఆరబెట్టేసేయండి. ఆ తడి అంతా పోయే వరకు. ఇంక ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను. మునగాకు, ఇక్కడ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు కొంతమంది వేస్తారు, కొంతమంది వెయ్యరు. నేనైతే వేస్తున్నాను. మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు, వెల్లుల్లి, చింతపండు. ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే. ఫస్ట్ అయితే మునగాకుని రోస్ట్ చేసుకుందాం ప్యాన్లో వేసుకొని. ఇప్పుడు ఈ మునగాకు వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను. మనం ఎందుకు తినాలి ఈ మునగాకు అన్నది. ఇందులో మనకి విటమిన్స్, మినరల్స్, కాల్షియం ఉంటుంది. మన స్ట్రాంగ్ బోన్స్కి హెల్ప్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇంకా హెయిర్కి, స్కిన్కి అన్నిటికీ మంచిదే ఈ మునగాకు. బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనం దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. సూప్స్లో, టీ, జ్యూసెస్ ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. మనం మునగాకుతో కూడా మునగాకు ఫ్రై చేస్తారు కదా, అలా మనకి ఇష్టం వచ్చినట్లు ఈ మునగాకుతో అయితే చేసుకోవచ్చు. ఎలాగైతేనేమి ఈ మునగాకు అయితే మన బాడీలోకి వెళ్ళాలి. ఈ మునగాకుని వీళ్ళే తినాలి అని ఏం లేదు. చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్, న్యూ మదర్స్ అందరూ తీసుకోవచ్చు. చాలా మంచిది ఇంకా ఈ మునగాకు తీసుకుంటే. ఇంకా అందుకోసం అనేది నేను ఇక్కడైతే మునగాకు కారం పొడి చేస్తున్నాను. మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. మునగాకుని మనం ఫ్రై చేసినప్పుడు మీరు ఫ్రెష్ మునగాకు తీసుకుంటే మాత్రం కొంచెం అది డ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ డ్రై అయిందే తీసుకున్నా కాబట్టి నాకు ఫాస్ట్గానే ఫ్రై అయిపోయింది అనమాట. మనం చేత్తో ఇలా స్మాష్ చేస్తే పొడి అవ్వాలి, అలా డ్రై అవ్వాలన్నమాట. ఈ మునగాకులో మనం పాలు తాగుతాం కదా, ఆ పాలల్లో కన్నా కాల్షియం 4 రెట్లు ఎక్కువ ఉంటుందంట. క్యారెట్లో కన్నా విటమిన్ ఏ 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాగే బనానాలో ఉన్న పొటాషియం కన్నా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆరెంజ్లో కన్నా విటమిన్ సి ఉంటుంది కదా, ఆరెంజ్లో దానికన్నా 7 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్లో కన్నా ప్రోటీన్ ఈ మునగాకులోనే డబల్ ఉంటుందంట. నేను కూడా ఇవన్నీ తెలుసుకొని చెప్తున్నాను. నా వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా, కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. అలాగే పొడి ఎలా చేయాలో కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మునగాకుని రోస్ట్ చేసుకోవడం అయితే అయిపోయింది. తర్వాత ఇవన్నీ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ ఆయిల్ బాటిల్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. కమ్యూనిటీలో లింక్ ఇస్తాను, మీకు కావాలనుకుంటే ఒకసారి కమ్యూనిటీలో చెక్ చేయండి. ఇక్కడైతే శనగపప్పు, ఇవి కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఇక్కడ మనం ఒక్కొక్కటిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ధనియాలు, ఇవి కూడా 2 స్పూన్సే. ఇంకా తర్వాత వచ్చేసి మినప్పప్పు, ఇవి కూడా 2 స్పూన్స్. తర్వాత వచ్చేసి పల్లీలు వేయకపోతే చేదుగా అనిపిస్తుంది, వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. ఏమంటే చాలా వరకు ఈ పల్లీలు అయితే వేసుకోరు కొంతమంది. ఈసారి వేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేదు అనిపిదు అనమాట ఫస్ట్ ఈ పల్లీలు వేసుకుంటే మనం. ఇంకా అవైతే ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ మునగాకు కారం పొడి ట్రై చేశారా, తిన్నారా? తింటే కామెంట్ చేసేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇంకా జీలకర్ర వేస్తున్నాను. ఇది కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ మునగాకు కారం పొడి అయితే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మునగాకు ఫ్రై అలా అయితే అప్పుడప్పుడే కదా. మునగాకు పొడి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి 1 మంత్ దాకైనా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకులో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కరివేపాకులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్కి, హెయిర్కి. కరివేపాకుతో కూడా పొడి చేసుకుంటారు కదా. నేనైతే ఇక్కడ 3 కప్పులు మునగాకు పొడి తీసుకున్నాను, 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మనం కారంకి సరిపడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సరిపోతాయి అనేసి నేను 1 కప్పు తీసుకున్నాను ఎండుమిర్చి కూడా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇవన్నీ ఇలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మరి వెల్లుల్లి, చింతపండు కూడా వేసేసుకొని మరి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ పప్పు దినుసులన్నీ సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు. కరివేపాకు సపరేట్గా, ఎండుమిర్చి సపరేట్గా అలా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్ని మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా వెల్లుల్లి, చింతపండు కూడా వేసుకోవాలి కదా. ఇంకా చింతపండు వల్ల కూడా కొంచెం చేదు తగ్గుతుంది. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి చల్లారే వరకు. చల్లారిన తర్వాత మనం మునగాకు మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి.
ఇంకా అలా మిక్సీ పట్టేసుకుంటే మన మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. మనం ఇక్కడ అంతా ఒకేసారి మిక్సీ పట్టేసుకోలేం కదా, కొంచెం కొంచెం మిక్సీ పట్టేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోకపోతే అస్సలు టేస్ట్ ఉండదు. ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంక ఇది మనం ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు 1 మంత్ అయినా. ఇంకా మనం డైలీ రైస్ తిన్నప్పుడు ఒక స్పూన్ మునగాకు తింటే, ఇప్పుడే చెప్పాను కదా మనకు మునగాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, చాలా మంచిది కదా. ఇంకా అంతే, మన మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి ఒకసారైనా, ఎందుకంటే చాలా మంచిది కదా మునగాకు. ఇంకంతే ఈరోజుకి ఈ వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.